వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు పాలకూర పప్పు చేసుకుందామండి. పాలకూర పప్పు కూడా బాగుంటుంది. దోసకాయ పప్పు, పాలకూర పప్పు ఇట్లా ఏదో ఒకటి వేసుకొని పప్పు చేసుకుంటే బాగుంటుందండి, ఒట్టి పప్పు కాకుండా. ఇప్పుడు పాలకూర పప్పుకి మనం ముందుగా పాలకూర తెచ్చుకొని నీట్గా ఒలిచేసుకొని అంతా ఏర్పెట్టుకోవాలండి. ఫ్రెష్గా ఉన్న పాలకూర మాత్రం తెచ్చుకోండి. ఈ విధంగా మొత్తం నీట్గా కడిగి పెట్టేసుకుంటే బాగుంటుందని కడిగేసి సన్నగా తరిగి పెట్టుకోవాలి. పాలకూర, ఆనియన్, టమాటాలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా మనం చిన్న చిన్న ముక్కలుగా చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఆకుకూర కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం పప్పుని కందిపప్పు తీసుకున్నాము. కందిపప్పు తీసుకొని నీట్గా కడిగి పెట్టేసుకున్నాము. నీట్గా కడిగేసేసుకొని తగినన్ని వాటర్ పోసుకోవాలండి. నేనైతే ఒక 1/2 లీటర్ వాటర్ పోసాను. 1/2 లీటర్ వాటర్ పోసేసి కుక్కర్లో పప్పు కడిగి పెట్టేసుకొని ఇప్పుడు ముందుగా మనం పాలకూర వేద్దాము. పాలకూర కూడా చూడండి ఎంత సన్నగా తరుక్కున్నాము. ఇలా తరిగి పెట్టుకుంటే బాగుంటుంది. టమాటాలు ఒక 4 టమాటాలు వేసుకోండి. పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుంటే ఎక్కువ కారం ఎంత కావాలంటే ఎన్ని పచ్చిమిరపకాయలు వేసుకోండి. కొన్ని పచ్చిమిరపకాయలు కారం ఉంటే కొన్ని కారం ఉండవని చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒక ఆనియన్ కూడా వేసుకుందామని టేస్ట్కి. కొంచెం చింతపండు కూడా కొంచెం సరిపోతుంది. చూడండి ఇంత చింతపండు కడిగేసేసుకొని వేసేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకుందాము. పసుపు, సాల్ట్ కూడా వేసేస్తామండి. కుక్కర్లోనే పెడుతున్నాం కాబట్టి సాల్ట్ వేస్తే ఉడకదని చాలామంది అనుకుంటారు. లేదండి, కుక్కర్లో పెట్టేటప్పుడు మాత్రం సాల్ట్ వేస్తే పప్పు కూడా నీట్గా ఉడికిపోతుంది. ఉడకదు అనేది దానికి ఏం లేదండి. ఇప్పుడు మనం కుక్కర్ మీద మూత పెట్టేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేద్దామండి. కుక్కర్ బాగా ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు అది ఉడికే లోపల స్టవ్ మీద కడాయి పెట్టుకొని పోపు వేసుకుందామండి. కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర చూడండి ఇప్పుడు చిటపటమనిన తర్వాత కొన్ని సల్లమిరపకాయలు వేసుకుందామండి. పప్పులోకి సల్లమిరపకాయలు బాగుంటాయండి, అందుకే కొన్ని వేస్తాను నేను. ఉంటే వేసుకోండి, లేకపోతే లేదండి. ఒక ఆనియన్, చిన్న ఆనియన్ ఒకటి కట్ చేసుకొని అది కూడా వేసుకోవాలండి. పోపు బాగా కాలాలి. బాగా కాలిన తర్వాత చూడండి ఈ కలర్ రావాలండి పోపు. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము. పోపు రెడీ అయిపోయిందండి. దీన్ని పక్కకు పెట్టేద్దాము. ఇప్పుడు మనం పప్పు ఆవిరిపోయిందండి. ఇప్పుడు మూత తీసేసి పప్పుని ఎనుపుకోవాలి. పప్పు ఎనుపుకుందామండి. చూడండి మెత్తగా ఉడికిపోయింది. సాల్ట్ వేస్తే ఉడకదని చాలామంది అనుకుంటారు, కానీ మంచిగా ఉడికిపోతుందండి. ఇప్పుడు మనం పప్పు గుత్తి తీసుకొని పప్పుని ఎనిపేసుకోవాలండి. మరి మెత్తగా వెనిపోద్దండి. ఇది కూడా మరి మెత్తగా ఉంటే టేస్ట్ ఉండదు. కొంచెం అట్లా అంటే చాలండి. ఇప్పుడు మనం ఈ పప్పులో మనం పోపు పెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పోపు మొత్తం కూడా పప్పులో వేసి కలిపేద్దామండి. చూడండి ఈ పోపు వేస్తే పప్పు రెడీ అయిపోయింది. బాగుంటుందండి పాలకూర పప్పు తినడానికి చాలా బాగుంటుందండి. ఇది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూసేవాళ్ళు ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చూడండి మీరు కూడా చేసుకొని తిని చూసి ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.